కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. ఎలాంటి ఆర్భటాలు లేకుండా సాధారణ పౌరుల సివిల్ దుస్తుల్లో బైక్పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ఆయన పర్యవేక్షించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 10 గంటల సమయంలో రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ చెక్పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా 2 సార్లు బైక్ పై తిరిగారు సిపి సజ్జనార్. మధ్యాహ్నం మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. ప్రధాన కూడళ్లలో విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ వయా వెళ్లేటువంటి రోడ్లన్నీ కూడా హైదరాబాద్ లో ఏదైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడితే అది మాదాపూర్, జూబ్లీ హిల్స్ వైపుగానే ఎక్కువగా ఇది ప్రాబ్లమేటిక్ గా మారుతుంది. సో ఆ ఏరియాలో వన్ వే ట్రాఫిక్ ఇంప్లిమెంటేషన్ కి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేసి 3 రోజులు అవుతా ఉంది. సామాన్య ప్రజలు, వాహనదారులు, నగర ప్రజలు కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ వారికి అవేర్నెస్ లేకపోవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు రోడ్లపైన అంటూ కూడా విపరీతమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. 3 రోజుల తర్వాత ఈ రోజు ప్రత్యక్షంగా సామాన్యుడిలా బైక్ పై వచ్చి కేబీఆర్ వన్ వే ట్రాఫిక్ ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించి పబ్లిక్ కి ఇప్పటికైనా అవేర్నెస్ కలుగుతూ వాహనాలను ఆపి పోలీసులతో వాగ్వాదానికి దిగడము, కన్ఫ్యూజ్ అయ్యి అదే కేబీఆర్ పార్క్ చుట్టూ ముట్టు తిరుగుతూ వాళ్ళు ఇంకా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారా అంటూ కూడా స్వయంగా తనే అవేర్నెస్ కల్పించే విధంగా బైక్ పైన ఒక సాధారణ వ్యక్తిలాగా వెనక కూర్చొని వాహనదారులకు ట్రాఫిక్ డైవర్షన్స్ విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రస్తుత పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చినటువంటి వన్ వే ట్రాఫిక్ విధానాన్ని నగర పోలీస్ కమిషనర్ దగ్గరుండి స్వయంగా పరిశీలించి ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరుల సివిల్ దుస్తుల్లో బైక్ పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధా జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిలిం నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నెంబర్ 45 వరకు 2 సార్లు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ ని ప్రత్యక్షంగా పరిశీలించారు పోలీస్ కమిషనర్. మధ్యాహ్నం వేళలో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించి అగ్రసేన్ చౌరస్తా, ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన గేట్ తదితరాల కూడల వద్ద విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉందా, పబ్లిక్ అంతా కూడా సహకరిస్తా ఉన్నారా, ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండి తాము లేట్ గా వెళ్తున్నాం అనే కంప్లైంట్స్ ఏమైనా రేజ్ అవుతా ఉన్నాయంటూ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి పోలీసులతో అడిగి ఆ వివరాలు తెలుసుకోవడం జరిగింది. కమిషనర్ అనంతరం ఒక మెసేజ్ కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని, బుధవారం నుంచి వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి మొదటి రోజు లైన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ గురువారం నాటికి మాత్రం రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతా ఉన్నాయంటూ కూడా సజ్జనార్ ఈ విషయాన్ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. వాహనదారులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్ లో స్పష్టమైనటువంటి సైన్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వాహనదారులు ఇబ్బంది పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒక రూట్ వెళ్లాల్సింది పోయి ఇంకో రూట్ కు వెళ్లి తీవ్ర గందరగోళానికి గురవ్వకండి, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశాము. కొన్ని రోజుల పాటు ఈ వన్ వే సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంతకు మాత్రం పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని నగర ప్రజలకు తెలియజేశారు. జిహెచ్ఎంసీ నిర్మాణ ఏజెన్సీతో సమన్వయంగా చేసుకుంటూ హెల్త్ సిటీ ప్రాజెక్ట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామంటూ కమిషనర్ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకే ప్రజలందరూ కూడా నడుచుకోవాలని, ఇంకా ఏమైనా మీకు కన్ఫ్యూజన్, గందరగోళం ఉంటే డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్లతో మాట్లాడి మీరు ఎటువైపుగా వెళ్ళేలాగే, ఎక్కడ లైన్ చేంజ్ అవ్వాలి, ఎక్కడి నుంచి తిరిగి మీ గమ్యానికి చేరుకోవాలి, మీరు ఏ రూట్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అనే ఒక విషయాలను తెలుసుకొని ప్రయాణాలు చేపట్టండి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి అంటూ మాత్రం క్లియర్ గా ఈ ప్రకటన రిలీజ్ చేస్తూ ఒక సాధారణ పౌరుల సివిల్ డ్రెస్ వేసుకొని నగరం అంతా కూడా పర్యటించి సిచ్యువేషన్ ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. సంగతి ఏంటి రవితేజ్, అంటే స్టార్టింగ్ రోజు వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనిపించాయి, అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంతమేర లైన్ క్లియర్ అయినట్టు అనుకోవచ్చా? హైదరాబాద్ లో చాలా మంది ఉద్యోగాల పైన డిపెండ్ అయ్యి ఉండి అసలు ఏం జరుగుతా ఉంది హైదరాబాద్ లో, ఎలాంటి రూల్స్
రైట్, థ్యాంక్ యూ రవితేజ.